2025 ఏప్రిల్ 22 దేశం కలలో కూడా ఉలిక్కిపడే రోజు. ఉగ్రవాదానికి మతం లేదన్న నోళ్లు మూసుకున్న రోజు. ఉగ్రవాదం ఇంత భయంకరంగా ఉంటుందా అని ప్రపంచమే వణికిపోయిన రోజు. ఆ గాయం ఇంకా మానలేదు. 140 కోట్ల మంది భారతీయుల్ని నాటి నెత్తుటి జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. పెహల్గాం పేరు వినిపిస్తే బాధ, కోపం, ప్రతీకారం సగటు భారతీయుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. నాటి ఊచకోతకు ఏడాది పూర్తయిన ఈ సమయంలోనూ అవే పరిస్థితులున్నాయి. సరిహద్దుల్లో అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పాకిస్తాన్ ఆ దేశ సైన్యానికి భారత గడ్డపై నుంచి తీవ్రస్థాయిలో హెచ్చరికలు వెళ్ళాయి. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదనే సందేశాలు కూడా వెళ్ళాయి. ఇవి కేవలం మాటలే కాదు, మరో ఆపరేషన్ సిద్ధంగా ఉందని ఇరు దేశాల మధ్య పరిస్థితులు చెబుతున్నాయి. ఇంతకు పెహల్గాం ఉగ్రదాడికి ఏడాది పూర్తయిన వేళ ఇరు దేశాల మధ్య అసలేం జరుగుతోంది? ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదని ఇండియన్ ఆర్మీ ఎందుకు ప్రకటించింది? మరో మిషన్ నిజంగానే లోడ్ అవుతోందా? లెట్స్ వాచ్. పహల్గాం ఊచకొత్తకు ఏడాది, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు. పాక్కు మోడీ వార్నింగ్, సింధూర్ ముగియలేదన్న ఆర్మీ. కశ్మీర్ నెత్తుడి గాయానికి మరో రివెంజీ ఉండాల్సిందేనా? కాలం అన్ని గాయాలను మార్పుతుంది అంటారు, కానీ దేశం గుండెపై తగిలిన గాయాన్ని ఆ కాలం కూడా ఎప్పటికీ చెరిపెయ్యలేదు. పచ్చని కశ్మీరులో నెత్తురు పారిన రోజును భారతీయులు కలలో కూడా మర్చిపోలేరు. ఆ గాయానికి ఏడాది పూర్తయింది. సరిగ్గా ఏడాది క్రితం పహల్గాంలో జరిగిన ఆ విషాదం, ఆ తర్వాత రగిలిన ప్రతీకార జ్వాల, ఉగ్రదేశంలో భారత్ సృష్టించిన విధ్వంసం, ఇవన్నీ ఇంకా కళ్ల ముందే మెదులుతున్నాయంటే అతిశక్తి కాదు. ఇప్పటికీ నాటి మారణకాండను తలుచుకుంటే పాకిస్తాన్ చూడాలన్న కసి భారతీయుల నరాల్లో ఉప్పొంగుతుంది. అంతగా ఆ ఉగ్రదాడి మన దేశ పౌరులపై ప్రభావాన్ని చూపించింది. అందుకారణం పహల్గాంలో పాకిస్తానీ ఉగ్రవాదుల ఉన్మాదపు చర్యలే. ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు వెళ్లిన పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దారుణంలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు కలిపి మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. నిజానికి ఇలాంటి ఉగ్రదాడులు కొత్తేం కాదు, కానీ ఆ రోజు జరిగింది సాధారణ ఉగ్రదాడి కాదు, చెప్పడానికి కూడా మాటలు రాని మతోన్మాదం. ఉగ్రవాదానికి మతం లేదు. మన దేశంలో ఉగ్రదాడులు జరిగిన ప్రతిసారి వినిపించే మాటే ఇదే. కానీ పహల్గాం ఉగ్రదాడి ఆ వాదన తప్పని నిరూపించింది. పాక్ ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో వచ్చారు. పర్యాటకుల్ని చంపడం ఒక్కటే వారి లక్ష్యం కాదు, ఎవరు హిందువు అని వెతికి మరీ వేటాడారు. పర్యాటకులను అడ్డగించి వారి ఐడెంటిటీ కార్డులను తనిఖీ చేశారు. హిందువు అని తేలితే చాలు కనికరం లేకుండా కాల్చి చంపేశారు. ప్యాంట్లు విప్పి చూశారు, కల్మా చదవమని ఆదేశించారు. ఈ రెండూ చేయలేకపోయిన వారిని పాశవికంగా హతమార్చారు. హిందువులను వేరు చేయడానికి వారు అనుసరించిన అత్యంత అమానవీయ మార్గం ఇది. కళ్ల ముందే తోటివారు కుప్పకూలిపోతుంటే తన వంతు ఎప్పుడు వస్తుందో అని వణికిపోయిన క్షణాలు. నాటి నెత్తుడి గాయం నుంచి బయటపడిన వారు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. తన భర్తను విడిచిపెట్టమని వేడుకున్న మహిళను వెళ్లి మీ మోడీకి చెప్పుకో అని ఉగ్రవాది చెప్పిన మాటలు భారతీయులు ఎప్పటికీ మర్చిపోరు. అందుకే ఈనాడు పాక్ వ్యతిరేకంగా దేశమంతా ఏకమైంది. ప్రతీకారం తీర్చుకోవలసిందేనని రోడ్లపైకి వచ్చి నినదించింది. అలా జరిగిందే ఆపరేషన్ సింధూర్. 9 లొకేషన్లు, 90 మందికి పైగా ముష్కరులు, 3 ఉగ్ర సంస్థలు. 2025 మే 7న భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ టార్గెట్స్ ఇవి. వీటిలో ఒక్కటి కూడా మిస్ కాలేదు. భారత్లో రక్తం పారించిన పాకిస్తానీ ఉగ్రవాదులు పిట్టల్లా రాలిపోయారు. మన మిస్సైళ్ల దెబ్బకు పాకిస్తాన్ పునాదులు కదిలిపోయాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్ సరిహద్దులోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సాయుధ దళాలు విరుచుకుపడ్డాయి. అత్యాధునిక ఆయుధాలతో కేవలం 25 నిమిషాల్లోనే 9 ప్రధాన ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను భారత సైన్యం నేలమట్టం చేసింది. చైనా మద్దతుతో పాక్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. కానీ భారత బ్రహ్మాస్త్రాల ముందు 4 రోజులు కూడా నిలవలేక కాళ్ల బేరానికొచ్చింది. కాల్పులు ఆపమని భారత ఆర్మీతో మొరపెట్టుకుంది. అప్పటికే భారత లక్ష్యాలను చేరుకోవడంతో కాల్పుల విరమణకి అంగీకరించింది. ఆ తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి ఉగ్రదేశానికి మరో ఊహించని షాక్ ఇచ్చింది మోడీ సర్కార్. అంతర్జాతీయ వేదికలపై
పాక్ ఉగ్ర కుట్రల్ని ఎండగట్టడంలోనూ విజయం సాధించింది. చివరగా ఆపరేషన్ సింధూర్ ముగిసినట్టు కాదని, పాకిస్తాన్ తోకజాడించిన రోజు యాక్టివేట్ అవుతుందని సంచలన ప్రకటన చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ఏడాది పూర్తయిన వేళ ఈ ఆపరేషన్ కొనసాగింపుపైనే చర్చంతా. అందుకు కారణం ప్రధాని మోడీ, ఇండియన్ ఆర్మీ చేసిన ప్రకటనలే. మొదటిది మోడీ ప్రకటన, రెండోది ఇండియన్ ఆర్మీ వార్నింగ్. పహల్గాం ఉగ్రదాడి ఏడాది సందర్భంగా ప్రధాని మోడీ మృతులను స్మరించుకుంటూ ఏ రకమైన ఉగ్రవాదానికైనా భారత్ ఎన్నటికీ తలవంచదని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల కుట్రలు ఎన్నటికీ విజయవంతం కావని, ఉగ్రవాదుల పన్నాగాలు ఎన్నటికీ నెరవేరవు అని పేర్కొన్నారు. ఇండియన్ ఆర్మీ ట్వీట్లో ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని ప్రకటించింది. జమ్మూ కశ్మీర్లో నిర్వహించిన సమన్వయ ప్రతిఘటన చర్యలో భాగంగా ఈ దాడికి పాల్పడిన కీలక నిందితులను భద్రతా దళాలు ఎలా మట్టుబెట్టాయో ఈ పోస్టు గుర్తు చేసింది. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో చేపట్టిన ఆపరేషన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ కు పారిపోకుండా అడ్డుకుంది. 2025 జూలై 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ఈ ఆపరేషన్ విజయాన్ని ప్రకటించారు. భారత సైన్యం, సిఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసుల ఉమ్మడి ఆపరేషన్ ద్వారా దేశ శత్రువులను వారి సరిహద్దు దాటకముందే తుదముట్టించినట్లు ఆయన ధృవీకరించారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులను హషీం మూసా, హంజా అఫ్ఘానీ, జిబ్రాన్లుగా గుర్తించారు. పహల్గాం ఉగ్రదాడి వీరి పనే. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ పీఓకేలో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసి పడేశారు. పాకిస్తాన్ వైమానిక స్థావరాలను నాశనం చేశారు. ఆపరేషన్ మహాదేవ్తో పహల్గాం కిరాతకుని ఎన్కౌంటర్ చేసి పారేశారు. అయినప్పటికీ భారతీయుల ఆగ్రహవేశాలు తగ్గలేదు. ఏడాది గడిచిపోయినా నిత్తుటి గాయం మానిపోనూ లేదు. ఈ క్రమంలోనే శత్రువులపై పోరాటం ఇంకా కొనసాగుతుందని భారత సైన్యం ఈ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. పాకిస్తాన్ పొరపాటున హద్దుమీరితే మరో విధ్వంసానికి భారత్ని ఆహ్వానించినట్టే. అందుకు ఇండియన్ ఆర్మీ సైతం సిద్ధంగా ఉంది. కశ్మీర్ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడమే కాదు, ఎనీ టైం యాక్షన్లోకి దిగడానికి రెడీ అని ఉగ్రదేశానికి స్పష్టమైన సందేశం పంపింది. ఒక్కటి మాత్రం స్పష్టం, ఒక్కసారి ఆపరేషన్ సింధూర్ యాక్టివేట్ అయితే ఈసారి పాకిస్తాన్ అనే దేశమే ఉండదు.